శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ మాణిక్య ప్రభు మహారాజుకి జై. మాణిక్య నగరము మణిమాల పర్వతం మీద ఉంది. చరిత్రలో ఎంతో పేరున్న గుల్బర్గా, కళ్యాణి, బీదరు ఈ మూడు పట్టణాల మధ్య త్రికోణాకార పర్వత ప్రదేశంలో మణిమాల పర్వతం ఉన్నది. ఇది పురాణ ప్రసిద్ధమైనది. ఈ మూడు పట్టణాలను ముగ్గురు నవాబులు పరిపాలించారు. ఈ ప్రదేశం అంతటా కూడా నేల ఎర్రగా ఉండేది. ఇక్కడ నీరు పుష్కలంగా లభిస్తుంది. అంతటా ప్రకృతి సౌందర్యము కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఒకప్పుడు మణిమల్లుడు అనే ఒక ఘోర రాక్షసుడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. ఖండోబా దేవుడే ఆ రాక్షసుని సంహరించాడని చెప్తారు. అందువల్ల దీనికి మణిమాల లేదా మణిచూల, మణిగిరి అనే పేర్లు వచ్చాయి. ఈ ప్రాంతానికే వృషభాద్రి అనే పౌరాణిక పేరు కూడా ఉన్నది. ఈ ప్రదేశము అరణ్యాల చేత, గుహల చేత నిండి ఉండేది. అందువలన తపోమూర్తులకు తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉండేది. ఈ ప్రాంతంలోని ప్రజలు ముఖ్యంగా 3 భాషలు మాట్లాడతారు: మహారాష్ట్రము, కన్నడము, తెలుగు. రాజభాష అయిన ఉర్దూ కూడా మాట్లాడేవారు. అందువలన దీనికి చౌ భాష అంటే 4 భాషలు మాట్లాడేవారు ఉన్నారు అనే దేశమని పేరు వచ్చింది. ప్రసిద్ధి చెందిన మహాపురుషులు అనేక మంది పూర్వం నుండి ఈ ప్రాంతంలోనే ఉదయించారు. చాళుక్య రాజులలో ప్రసిద్ధి చెందిన పులకేశి పూర్వం కళ్యాణిని పరిపాలించాడు. చంద్రసేన మహారాజు కొడుకు రామచంద్రరాజు ఈ ప్రాంతమంతటా వారి అధికారాన్ని చెలాయించిన వారే. స్మృతికర్త అయిన యాజ్ఞవల్క్యుడు, లింగాయతు మతస్థాపకుడైన బసవేశ్వరుడు ఈ ప్రాంతంలోని వారే. సదానంద స్వామి మొదలైన యోగి పుంగవులెందరో తపస్సు చేసిన పుణ్యభూమి ఇది. వీరందరిలో పున్నమి చంద్రునిలాగా శ్రీ మాణిక్య ప్రభువు 19వ శతాబ్దములో మణిచూల పర్వతం మీద దర్శనమిచ్చారు. ఈ పర్వతమే వారికి ముఖ్య స్థానమైనది. దీని మీదనే వారికి సింహాసన స్థాపన కూడా జరిగింది. ఈ పర్వత శిఖరం మీద నుండే ప్రభువు సర్వమత స్థాపన ఆచార్యునిగా దేశమంతటా ఢంకా మారుమ్రోగించారు. ఇప్పటికీ సుమారు 300 సంవత్సరాల క్రితం సర్వజ్ఞులైన మహనీయుడు మాణిక్య ప్రభుల వారు ఈ ప్రాంతంలో అవతరిస్తారని చెప్పిన మాట పరమ సత్యమైంది. కాలజ్ఞానులైన వారు పేరు పొందిన కర్ణాటక యోగులిద్దరుండేవారు. వారు చెప్పిన ఈ సత్యం నిజమైంది. బసవన హళ్ళదు మేలే కుసరాగి పట్టణ హుట్టే, మాణిక్య ప్రభు యోగి ఆగి దెహయిట్ట దశ వర్షకి మొగలాలు కణికాణ సర్వజ్ఞ. దీని అర్థం, బసవతీర్థం నుండి బయలుదేరి ప్రవహించే నది మీద కొత్త పట్టణము ఒకటి మొలుస్తుంది. మాణిక్య ప్రభు అనే యోగి అక్కడ నివసిస్తారు. ఆ యోగి సమాధి చెందిన 10 సంవత్సరాల తర్వాత మొగలాయి రాజ్యము నూతన అవస్థను దాల్చుతుంది అని దీని అర్థం. శ్రీ ప్రభువు ఎందుకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారన్న ప్రశ్నకు నిశ్చితమైన జవాబు లేదు. కానీ ప్రభువు జీవిత చరిత్ర వ్రాసిన వారందరూ వేరువేరు కారణాలు చెప్పారు. ప్రకృతి సౌందర్యము కలిగిన విరజ, గరుగంగా అనే 2 నదులు సంగమ స్థానము ఇది. అందువల్ల ఈ స్థలాన్ని ఎన్నుకున్నారని కొందరి అభిప్రాయం. ప్రభువునకు ఈ ప్రదేశము పూర్వ పరిచయం ఉన్నది. ప్రభువు ఈ ప్రాంతంలో అరణ్యంలో అప్పుడప్పుడు కనిపించడం వల్ల ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారని కొందరంటారు. వీరి అభిప్రాయాలను ధృవీకరించడానికి ఒక సంఘటన కూడా జరిగింది. ఒకసారి ఒక బ్రాహ్మణ కుటుంబము కళ్యాణి ప్రభు దర్శనార్థమై వస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో అక్కడే ఉన్న ఒక శిథిలమైన ఈశ్వరుని దేవాలయంలో మకాం ఉన్నారు. వంట చేసి భోజనం చేద్దామనుకుంటూ ఉండగా బందిపోటు దొంగలు వారి గుంపొకటి వచ్చి మీద పడి కొట్టనారంభించారు. దెబ్బలు తిన్నవారు ఏడుస్తూ ప్రభువు నామస్మరణ చేస్తూ ఆయనను తలుచుకుంటూ మొరపెట్టుకున్నారు. ఇంతలో ఒక వ్యక్తి విలువైన వస్త్రాలు, శరీరం నిండా నగలు ధరించి హుక్కా పీలుస్తూ ఆ సమీపంలోనే ఒక ఎత్తైన స్థలం మీద కూర్చుని దర్శనమిచ్చారు. ఆయనను దొంగలు చూశారు. దొంగలు ఆయనను చూడగానే బ్రాహ్మణ కుటుంబాన్ని వదిలి నగలు ధరించి ఉన్న ఆ వ్యక్తిని సమీపించి చుట్టూ మూగారు. ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ బందిపోటు దారులందరికీ పక్షవాతం వచ్చి ఎత్తిన చేతులు ఎత్తినట్లుగానే ఉండిపోయాయి. దించిన చేయి దించినట్లే ఉండి ఎత్తడానికి రావట్లేదు. ఎలా ఉన్నవారు అలానే స్థాణువుల్లా స్తంభించిపోయారు. దొంగల నాయకునికి కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడుతున్నాడు. ఇంతలో మాణిక్య ప్రభువు వారికి
ఒక భయంకరమైన స్వరూపంగా కనిపించారు. దొంగలందరూ భయపడి ఆయన పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారు. వారికి కళ్యాణిలోని మాణిక్య ప్రభువుల వారు వీరే అని అర్థమైంది. ఇంకెప్పుడూ దుష్టకర్మలు చేయమని వాళ్ళు వాగ్దానం చేశారు. దొంగల నాయకుడికి కడుపు నొప్పి తగ్గిపోయింది. దొంగలందరూ ప్రభువుకు భక్తులయ్యారు. మాణిక్య ప్రభు దర్శనం కాగానే వీరిలోని దుష్ట సంస్కారమంతా మాయమైంది. శైవ మతానికి చెందిన 2 మునులు, ముస్లిం మతానికి చెందిన సాధు ఒకడు ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. మాణిక్య ప్రభువును ఈ ప్రదేశంలోనే ఉండిపోమ్మని కోరారని, అందువలన ప్రభువు ఇక్కడే ఉండిపోయారని ఒక చరిత్రకారుడు రాశాడు. ఈ ప్రాంతంలో దుర్మార్గులు కూడా ఎంతమందో ఉండేవారు. వారినందరినీ ఉద్ధరించడానికే ప్రభువు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని అందరూ అనుకుంటారు. పతితులను ఉద్ధరించడానికి, సత్పురుషుల కోరికలు తీర్చడానికి ప్రభువు అవతరించారని భక్తులు మాణిక్య ప్రభు మహారాజుని కొలుచుకుంటారు. మాణిక్య ప్రభువు నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలం చుట్టూ 3 గ్రామాలకు చెందింది. ఈ 3 గ్రామాలు హుమనాబాద్ నవాబు పరిపాలనలో ఉన్నది. ప్రభువు ఇక్కడ ఉన్న వార్త కళ్యాణిలో తెలిసి శిష్యులందరూ ఇక్కడికే వచ్చేవారు. ప్రభువు యొక్క తల్లి, అన్నదమ్ములు కూడా ఇక్కడికే వచ్చారు. వీరందరూ కూడా ఉండడానికి పూరి గుడిసెలు ప్రభు తయారు చేయించారు. చుట్టుపక్కల ఉండే ముస్లింలందరూ ప్రభు దర్శనానికి వచ్చి ప్రభువు కార్యక్రమాలలో సహాయపడుతూ ఉండేవారు. ఈ ప్రాంతమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతూ ఉండేది. మాణిక్యనగర్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రభువును ఒక ఆశ్రమాన్ని స్థాపించమని భక్తులు కోరారు. మాణిక్య ప్రభువు వారు అలాగే చేశారు. ఆశ్రమం పెట్టాలంటే ఒక కుటీరం కావాలి. ప్రభువు ఉండడానికి ఒక కుటీరం తయారు చేశారు. ఆ ఆశ్రమానికి దత్తాజీ ఆశ్రమం అని పిలుస్తారు. మాణిక్య ప్రభు సింహాసనం మీద కూర్చోగానే మహారాజు దర్బారుగా దర్శనమిచ్చింది ఆ ఆశ్రమం. తరువాత అక్కడ ఒక వంటశాలను కూడా ఏర్పాటు చేశారు. కాశీ అన్నపూర్ణ ఈ వంటశాలలో నిత్యం నివసిస్తుందా అన్నట్లుగా ఉండేది. అప్పటి నుండి ఎన్ని లక్షల జనము ఈ వంటశాలకు వచ్చి భోజనం చేశారో చెప్పలేము. క్షామ దినాలలో అంటే కరువు దినాలలో కూడా అన్నపూర్ణాదేవి వంటశాలను వదలలేదు. ఈ వంటశాలను బండారు ఖానా అని అంటారు. ప్రభువు 2 శిష్యులను నిత్యము భిక్ష చేసి తీసుకురమ్మని హుమనాబాదుకు పంపేవారు. వారు తెచ్చిన భిక్ష అక్కడ నివేదన చేసేవారు. ప్రభువు ఎప్పుడూ పంక్తిలో కూర్చుని భోజనం చేయలేదు. 2-3 రోజులకు ఒకసారి మాత్రమే చిన్న రొట్టె ముక్కను భుజించేవారు. చాలా దూర ప్రాంతాల నుండి కూడా మాణిక్య ప్రభువు వారి కొరకు వంటకాలు తయారు చేసి తీసుకువచ్చేవారు. ఆ తెచ్చిన వంటకాలన్నీ అందరికీ పంచిపెట్టేవారు. ప్రభువు మాత్రం తినకుండా వంటకాలు చాలా బాగున్నాయని చెప్పేవారు. సింహాసనం స్థాపించిన రోజే మాణిక్య నగర స్థాపన జరిగిన రోజు. వారి సాంప్రదాయము కూడా ఈ రోజే స్థాపించారు. సింహాసనానికి నిత్య పూజ, నివేదన, హారతి, భజన అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ శాశ్వతమైన నిర్దిష్టమైన పద్ధతి ప్రకారం ఏర్పాట్లు జరిగాయి. 7 రోజులు భజనలు జరిగేవి. ప్రభువు వారి సోదరులు 2 భక్తి మార్గంలో నడుచుకునేవారు. సింహాసనం వద్ద లభించిన ధనాన్ని కొంత కుటుంబ ఖర్చులకు బయాదేవికి మాణిక్య ప్రభువు ఇచ్చేవారు. కొంత ధనం బండారు ఖానాకి ఇచ్చేవారు. ప్రభువు శిష్యులు, బాల స్నేహితులు కొంతమంది మాణిక్యనగరం వచ్చి అక్కడ నివసించేవారు. ఒకప్పటి నిర్జన ప్రదేశం ఎందరికో ఆనందాన్ని ప్రసాదించే క్షేత్రంగా మారింది. కుమారులందరూ బయాదేవి గారి మాటలను పాటించేవారు. 3 కుమారులు తల్లిని ఎంతో ఆనందపరిచేవారు. తనంతటి అదృష్టవంతురాలు ఈ భూలోకంలో ఉండబోదని ఆమె ఎంతో ఆనందించేది. ఒకరోజు హఠాత్తుగా బిల్వ వృక్షాలు 2 మండిపోయాయి. కారణం ఎవ్వరికీ తెలియదు. ఇది దుశ్శకునము అని లింగాయతులందరూ తలచి ప్రభువు దగ్గరికి పోయి ఎలాగైనా బిల్వ వృక్షాలను బ్రతికించమని ప్రార్థించారు. పాలు తెచ్చి చెట్లు మొదట్లో 8 రోజులు పోసినట్లయితే అవి తిరిగి బ్రతుకుతాయని మాణిక్య ప్రభువు వారు చెప్పారు. వారు చెప్పిన రీతిగా వారు అలాగే చేశారు. 8 రోజుల తర్వాత చెట్లు తిరిగి చిగురించడం మొదలుపెట్టి యథాప్రకారం జీవించాయి. ఒకరోజు బయాదేవి తనొక వ్రతం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని మాణిక్య ప్రభువుతో చెప్పింది. అలానే పూర్తి చేయవచ్చు అన్నారు ప్రభువు. నృసింహతాత్య వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. వ్రతం అయిన తరువాత బ్రాహ్మణ సమారాధన జరిగింది. వస్త్రాలు, రూపాయలు అందరికీ విరివిగా పంచిపెట్టారు. ఎంతో ధనం ఖర్చయింది. వ్రతం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ గమనిస్తూ ఉన్న ఒక దొంగల గుంపు
దానాలు స్వీకరించిన బ్రాహ్మణుల వద్ద నుండే వస్త్రాలు, ధనాన్ని అపహరించారు. ఆ దొంగలు పారిపోతూ ఉంటే ఈ విషయం మాణిక్య ప్రభువుకు తెలిసింది. మీ ప్రభువు అందరినీ కాపాడుతారని నిశ్చింతగా నిద్రపొమ్మని వారికి ధైర్యం చెప్పారు మాణిక్య ప్రభువు. తెల్లవారేసరికి నగర సమీపంలో ఒక లోతైన గోతిలో నుండి ఏడ్పులు వినిపించసాగాయి. గ్రామస్తులందరూ గోతి చుట్టూ మూగారు. ప్రభువు కూడా అక్కడికి వెళ్ళారు. దొంగలందరూ కళ్ళు పోయి ఆ గోతిలో పడ్డారు. వారు చేసిన తప్పు ఒప్పుకొని ఇక ముందెప్పుడూ ఇలాంటి దొంగ పనులు చేయమని వాగ్దానము చేసి ప్రభువును క్షమించమని, రక్షించమని ప్రార్థించారు. వారి దీన స్థితికి జాలిపడిన కరుణామయుడైన మాణిక్య ప్రభువు వారందరినీ బయటకు తీసి రక్షించారు. బయటికి రాగానే వారికి పోయిన దృష్టి వచ్చింది. ఆ దొంగలందరూ ఎంతో ఆనందించి ప్రభువునకు భక్తులయ్యారు. మాణిక్య ప్రభు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడైతే నిద్రించారో అక్కడే ఒక దివ్యమైన దేవాలయం వెలసేది. అన్ని దేవాలయాల మీద ఉండే కలశాలన్నీ బంగారు కలశాలే. 5 కలశాలు 5 మణుగుల బంగారంతో తయారైనవే. ఒకరోజు ఒక సాధువు ప్రభు దర్శనానికి వచ్చి మారుతి విగ్రహాన్ని తలపై పెట్టుకుని తిరుగుతూ రాత్రింబవళ్ళు 12 సంవత్సరాల నుండి దేశ సంచారం చేస్తూ ఉన్నానని, తాను మాణిక్య నగరము రాగానే దాని బరువు అధికమై మోయలేకపోతున్నానని, ఈ విగ్రహాన్ని ప్రభువు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని ప్రార్థించాడు. హనుమంతు దాదా మారుతికి ఒక దేవాలయాన్ని కట్టించాడు. అప్పటి నుండి మాణిక్య నగరానికి మారుతి గ్రామదేవతగా ఉన్నారు. మారుతికి నిత్యము పూజ జరిగేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. పూజా విధానంలో కొంచెం లోపం వచ్చినా పూజారిని మారుతి కఠినంగా శిక్షించేవాడు. మారుతిని పూజించడానికి అందరూ భయపడి ప్రభువుతో చెప్పుకున్నారు. తర్వాత మాణిక్య ప్రభువు మారుతి యొక్క ఉగ్రతను తగ్గించారు. అందరూ పూజ యథాప్రకారం ప్రశాంతంగా చేసుకోవడం జరిగేది. ముస్లిం భక్తుల కోరిక ప్రకారం ప్రభువువారు తన టోపీని ఒక భక్తునికి ఇచ్చారు. మాణిక్యనగర్లో ఎత్తైన స్థలంలో ఆ టోపీని భూమిలో ఉంచి దాని మీద ఒక మసీదును నిర్మించారు వారు. దీనిని మహబూబ్ సుభానీ మసీదు అని అంటారు. మాణిక్యవాసులకు కావలసిన సౌకర్యాన్ని తాత్యా మహారాజులు గారు ఏర్పాటు చేసేవారు. సిపాయిలను ఇంకా ఇతర సేవకులను నియమించి వారి విధులు నిర్వర్తించేలా చేస్తూ ఉండేవారు. వీరు మాణిక్యనగరం రాకముందు తాత్యా మహారాజు గారు నవాబు వద్ద పనిచేసి ఉండడం వల్ల సేవకులను, ఉద్యోగస్తులందరినీ వీరు ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. వీరు మాణిక్య నగరంలోనికి వచ్చిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. నవాబుకు తాత్యా పంపిన రాజీనామాను అంగీకరించగా తన కొలువుకి మరలా రమ్మని ఎన్నోసార్లు ఉత్తరాలు వ్రాశారు. కానీ తాత్యా వారి మాటలు లెక్క చేయలేదు. తల్లి సేవ, అన్నల సేవ చేయడం కంటే ముఖ్యమైన పని ఇంకేమీ లేదని చెప్పి ఉద్యోగం విరమించుకోవడానికే నిశ్చయించుకున్నారు. ప్రభువు అందరినీ సమానంగా చూసుకునేవారు. ఏ మతానికి, ఏ కులానికి చెందిన వారైనా సరే, బాలురు, వృద్ధులు, ధనికులు, బీదలు అన్న భేదభావం లేక అందరికీ ప్రేమించేవారు. భేదభావం అంటే ఎలాంటిదో వారికి తెలియదు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. జై గురుదేవ దత్త.